నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఇలా మీరు యూట్యూబ్లో చూస్తే సీనియర్ ఇంజనీర్లు ఎస్సీలు అంతకన్నా పెద్ద ఇంజనీర్లు సెంట్రల్ గవర్నమెంట్ మేము కూడా ఏమంటుంది, సార్ మేము వద్దన్నాము, మమ్మల్ని పట్టించుకోలేదు, మా సూచనలు పెడసవిన పెట్టిండు, మమ్మల్ని టెస్ట్ చేయలేదు, అడావిడి ఏదో ఎన్నికల లబ్ధి పొందాలి స్వార్థ ప్రయోజనాల కోసమే దాన్ని వాడుకొని 1,00,00,000 రూపాయలు వృధా చేసిండని చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద కమిషన్ వేసారు. ఖచ్చితంగా వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అవి చర్యలు తీసుకుంటారు. ఎవరిని మాకు కక్ష లేదు, వాళ్ళ మీద కక్ష లేదు. కానీ దోషి ఎవరైనా తేలితే ఖచ్చితంగా వాళ్ళకు తెలంగాణ నడిగడ్డ మీద వాళ్ళకు ప్రజల సమక్షంలో శిక్ష వేయడం ఖాయం. ఎవరైనా సరే ఆయన వెళ్ళిపోయి ఆయన స్వార్థానికి 3 పార్టీలు తిరిగే, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చాయి. మీరు ఎన్ని కోట్ల నుంచి కొనుక్కున్నావు నువ్వు అని చెప్పరాదు ముందు. దాసోజు శ్రవణ్ను మా పార్టీలో ఆయన గౌతంలో జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి గౌరవించడం ఆయనకు, ఆయన స్పోక్స్ పర్సన్ పెట్టినాము. ఆయన తిన్నది అరగలేక బీజేపీలో పోయిండు, ఏదో అది వస్తుందని. అది రాదని తెలిసి నువ్వు కొన్నావు, బేరం పెట్టి ఈయనను స్వామి గౌడును వీళ్ళందరినీ కూడా కోట్ల రూపాయలు కొనేసినావు కదా మాట్లాడుతులు కావాలని. ఆయనకి ఎట్లా వస్తుందండి? కోదండరామరెడ్డి ఒక మేధావి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ చేసి నడిపినోడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినోడు, పెద్ద ఆయన మాకు సహకరించిండు. ఆయన ఆలోచన విధానం ప్రభుత్వానికి కావాలి, ఆయన యొక్క సూచనలు ఈ ప్రభుత్వం మంచి జరగాలంటే అలాంటి పెద్దవాళ్ళను, ఆయన ఆ ప్రొఫెసర్ తీసుకొచ్చి మేము పెట్టుకున్నాము. ఖచ్చితంగా దాంతో ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప ఇంకా వేరే చెడు మాత్రం జరగదు. ఇప్పుడు చివరిగా అసలు ఈ అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ వీళ్ళందరి మీద బీఆర్ఎస్ ప్రభుత్వ నేతల మీద ఏమైనా చర్యలు గట్టిగా ఉంటాయంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, బీఆర్ఎస్ నేతలే కాదు, అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అవినీతిలో పాల్గొన్నటువంటి, మీరు తెలుసు మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన బాలకృష్ణ అంటే ఆయన మీద అవినీతి 400 కోట్లు అండి వాళ్ళ ఇంట్లో దొరికినాయి ఆస్తులు. కానీ ఒక ఎంప్లాయీకి 400 కోట్లు సాధ్యమేనా? అవి ఎట్లా సాధ్యమైంది? మీకు నిలబెట్టిండు, ఆయన తిన్నాడు, ఆయన జమ చేసుకున్నాడు. దోషిండు, మీకు పెట్టిండు, మీ కన్సల్ట్ మినిస్టర్కి పెట్టిండు. మీరు ఇవి కేటీఆరే కదా మున్సిపల్ శాఖ మంత్రి, మరి ఆయన అజమాయిషి ఉందా వాళ్ళ మీద? ఆయనది ఏదన్నా రివ్యూ ఉందా? ఏం జరుగుతుందో చూసిండా కేటీఆర్? షొప్పుట వేసుకొని మొత్తం ఊరన్నీ తిరిగి వచ్చి ఎంజాయ్ చేసి, వాళ్ళ చెల్లెలు ఏమో 10,000 కోట్లు తీసుకొని పోయి బతుకమ్మ తీసుకుపోయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా అక్కడ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చేది కదా. అది తప్ప నువ్వేమో కంపెనీలు వేస్తున్నా అని చెప్పి నీ అనేక అక్కడ దేశాలు తిరిగి ఎంజాయ్ చేసి వచ్చినావు కదా. ఏనాడన్నా నీ శాఖ మీద నువ్వు రివ్యూ చేసినావా? ఏ అధికారి ఏం పని చేస్తుందో తెలుసా నీకు? చూసుకున్నావా? మరి చూసుకుంటే ఎందుకు ఇంత అవినీతి పరుడు నీ దాంట్లో ఉన్న నీ మున్సిపల్ శాఖలో పనిచేసిండు? మరి ఇప్పుడు కేటీఆర్కు కూడా లింక్ ఉందంటారా? 100% ఉంటుంది. వాడిని ఖచ్చితంగా రేపు జైలు వేసి వాడిని ఇంట్రాగేట్ చేస్తారు. చేసినప్పుడు ఎవరెవరు వాటాలు పంచుకుంటారో ఖచ్చితంగా కన్సర్న్ శాఖ మంత్రి లేకుండా వీడు ఇన్ని 400 కోట్లు ఎట్లా సంపాదించగలుగుతాడు? ఒకసారి సాధ్యమా చెప్పండి? ఆయన ఆశీస్సులు ఉన్నాయి వీళ్ళకి అందరికీ, అవినీతి పనులకు అందరికీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా సంబంధాలు ఉంటాయి. మెల్లమెల్లగా మొత్తం తోడుతూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు అనేక వాటి మీద. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంటు, ఇవన్నిటి మీద జరిగిన అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరెవరు ఎంత తిన్నారు కక్కిస్తాం, వాళ్ళను కక్కించి ఆ డబ్బును అంతా తీసుకొచ్చి ప్రజలకు పంచుతాం.